సంప్రదాయ పంటల సాగు వ్యయం పెరిగిపోతూ లాభాలు తగ్గిపోతున్న తరుణంలో రైతులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలుజాతి కోళ్ల పెంపకాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు వీటి పెంపకంతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు వ్యవసాయాన్ని వదిలి మేలు రకం జాతి కోళ్లను అభివృద్ధి చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. సంప్రదాయ పంటల సాగులో రోజు రోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో ధరలు రావడం లేదు. దీంతో రైతుల కష్టాలకు ఫలితం లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది యువకులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలా అవకాశాలను వెదుక్కున్న ఈ రైతే తాండ్ర రాజా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరానికి చెందిన ఈయన గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. అయితే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడంతో అనుబంధంగా మేలుజాతి కోళ్ల పెంపకం చేపట్టాడు. మంచి లాభాలు రావడంతో వ్యవసాయానికి చెక్ పెట్టి మేలుజాతి కోళ్ల అభివృద్ధిని వ్యాపారంగా చేపట్టాడు. ఇప్పుడు ఏడాదికి 20 లక్షల ఆదాయం పొందుతున్నాడు. అంతేకాదు మరికొంతమందికి ఉపాధిని ఇస్తున్నాడు. ఇది సీజన్ తో పని లేని వ్యాపారం అండి. వ్యవసాయం అంటే ఒక సీజన్ అన్ సీజన్ ఉంటుంది. ఈ కోల్డ్ వ్యాపారానికి సీజన్ అన్ సీజన్ తో పని లేదండి. 360 రోజులు మన కోడి ఉండాలి, కానీ 360 రోజులు సేల్ అయితేనే ఉంటుందండి. మా దగ్గరికి చాలా చాలా దూరాల నుంచి వచ్చి కోడి పుంజులు పట్టుకుని వెళ్తుంటారండి. పండగ సీజన్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది వ్యాపారం. దసరా దగ్గర నుంచి బాగా ఎక్కువ ఉంటుందండి వ్యాపారం. అన్ సీజన్ అనేది ఉండదండి. చిన్నపిల్ల కాడ నుంచి చిన్నపిల్లలు, ఒరిగులు, పట్టాలు, పెట్టలు అనేక రకాలుగా అమ్ముతూ ఉంటామండి. ఈ వ్యాపారం మాకు బతుకు తెరివే కాదండి, మా దగ్గర 2 కుటుంబాలు జీవిస్తుంటారండి. కోళ్ళు మొత్తం మా దగ్గర 300 శాలరీల దాకా ఉంటాయండి. చిన్న పెద్ద కలిపి 700-800 ఉంటాయండి. ఏ శాలరీకి ఏ తప్పుడు మందులు వేయాలో ఏంటో మొత్తం అన్ని డాక్టర్ వచ్చి చూస్తుంటాడండి. మేము కూడా దగ్గరుండి చూసుకుంటామండి. ప్రతి సీజన్కి మేము వ్యాక్సిన్ వేపిస్తామండి. చిన్న పుట్టినప్పుడు మ్యారెక్స్ వ్యాక్సిన్ చేస్తామండి పుట్టిన పిల్లకి, పుట్టినరోజే. తర్వాత కంట్లో లసోటా వేస్తాం. తర్వాత వచ్చి బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి చేస్తామండి. ఎండికిల్డ్ వ్యాక్సిన్ డాక్టర్ వచ్చి చేస్తాడండి. దీన్ని బట్టి ఎప్పుడు ఏ కోడి పుంజుకి ఏదైనా అనారోగ్యం ఉన్నా దాన్ని వేరే దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడ ఉంచి అనారోగ్యం తగ్గిందాక అక్కడే ఉంచుతామండి దాన్ని. తర్వాత తగ్గిన దాన్ని బట్టి దీన్ని ఇక్కడ వేస్తుంటామండి. కోళ్ళన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. న్యాచురల్గానే పెంచుతాం కాబట్టి కోళ్ళన్నీ బాగానే ఉంటాయండి. పిల్ల పుట్టినప్పటి నుంచి మ్యారెక్స్ వ్యాక్సిన్ చేసిన తర్వాత మేము సజ్జలను కోడిగుడ్డు కలిపి పెడతామండి చిన్నపిల్లలకి. చిన్నపిల్లల మేత కోడిగుడ్డు కలిపి పౌల్ట్రీ లాగా ఇలాంటి మందులు కలిపిన మేతలు అవి పెట్టామండి. మేతలు వచ్చేసి నెల పిల్లలకైతే పెద్దటికైతే ఒక 50,000 దాకా అవుతుందండి. మా దగ్గర 2 మకములు ఉన్నాయి. 2 మకములు ఒక్కొక్కరికి 16,000, 17,000 జీతాలు ఉంటాయి. ఆ జీతాలు పోను మొత్తం ఒక 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందండి నెల. గ్రేడ్ చేసేసి పిల్లలుగానే అమ్ముతాము. పెద్ద సైజుని బట్టి, కోడి సైజుని బట్టి వ్యాపారం చేస్తుంటామండి మేము. కోడి రేటు, దాని విధానం, కోడి పుంజు దాని సైజుని బట్టి ఉంటుందండి రేటు. మ్యాక్సిమం కోడి పుంజు 50,000 దాకా ఉంటుందండి కోడి. సంవత్సరానికి ఖర్చు వచ్చి 10-12 లక్షలు అవుద్దండి ఫ్యామిలీలు అయితే, మేతలు అయితే. కానీ ఇబ్బంది లేకుండానే మాకు 18-16 లక్షలు వ్యాపారానికి ఇబ్బంది లేకుండా వస్తుందండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కోడి పుంజులు జబ్బులు, ఇన్ఫెక్షన్లు రాకుండా మనం శ్రద్ధగా చూసుకుంటే ఇది లాభసాటి వ్యాపారమే, కానీ ఏ విధమైన ఇబ్బందికరమైన వ్యాపారం కాదండి. మన శ్రద్ధను బట్టే ఉంటుందండి. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టి కోళ్ళు పెరుగుతాయండి. పెరిగినట్టు చిన్నపిల్ల కాడ నుంచి అమ్ముకుంటే మట్టుకి 2-3 ఫ్యామిలీలు లగ్జరీగా బతకచ్చండి, ఇబ్బంది లేదండి. పెట్టలు కూడా 10,000 నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. పెట్టలు 10,000 ఉంటుంది. దాన్ని బట్టి దానికి పిల్లలు 2,000, 3,000 కాడ నుంచి స్టార్ట్ అవుతుందండి. పుట్టిన పిల్లలు కూడా అమ్ముతుంటామండి. ఫ్యూచర్లో దీన్ని ఇంకా డెవలప్ చేసి మంచిగా వేరే దగ్గర కూడా మా ఫామ్లు ఉన్నాయండి. గ్రేడ్ చేసి అక్కడే మేము చదివేసి పిల్లలు పెంచి
దాన్ని బట్టి గ్రేడ్ చేసి అమ్ముదాం అనుకుంటున్నాం. మా ఈ ఫేమస్ రంగులు సీత్వాలు కెక్కిరాలు బాగానే పందాల్లో వాడుతుంటారండి మా కోళ్ళు. సంక్రాంతి ఆ టైంలో బాగా ఎక్కువ వాడతారండి ఆ కోడి పుంజుల్ని. ఈ వ్యాపారంలో చిన్న చిన్న పిల్లల్ని పెంచడం మొదలుపెట్టి పెద్ద కోడి పుంజులు అయిన దాకా కూడా ఈ రంగులు గ్రేడ్ చేసుకొని ఆ గ్రేడ్ చేసిన దాన్ని బట్టి అమ్ముతుంటామండి మేము. ఆ ఫేమస్ రంగులు వచ్చినప్పుడు ఎక్కువ డిమాండ్ చేసి అమ్ముతుంటామండి. మా దగ్గర 2 మకాములు ఉన్నాయండి. 2 మకాం వాళ్ళకి ఇదే పని అండి, వేరే పని ఏం లేదు. కోళ్ళు పెంచడం, వాటిని పిల్లలు చేయించడం, బ్రీడింగ్ చేయించడం, పిల్లలు పెద్ద అయిన దాకా వాటిని చూసుకుంటుంటామండి.